అసలు ఆ కైక చిన్నతనం నుండి కూడా రాముని పెంచి పెద్ద చేసింది కదా. ఏమే మంథర, రామునకు పట్టాభిషేకం జరిగితే నాకు సంతోషంగా ఉండదా? నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరున్నారు? అమ్మా, ఇంత అమాయకురాలమని మీ తండ్రి గారు కైకే మహారాజు నన్ను పంపించారమ్మా. ఎందుకంటే విచక్షణ లేనటువంటి ఆలోచనలన్నీ చేస్తావు. రాముడు నీ కొడుకు కాదు కదా, రాజ్యభారం రాముడికి వెళుతోంది కానీ భర్తలు పెడుతుందా? నా మాట విను తల్లి, బాగా ఆలోచించమ్మా అని అలా దుర్బోధలు చేస్తూ ఉంటే, అయినా ఇంటిలో ఒక మహా ఉత్సవం జరుగుతూ ఉంటే అందరికీ తెలియాలి కదా. ఆ భరతుడు శత్రుఘ్నుడు తాతగారింటికి వెళ్ళారు. వాళ్ళకైనా చెప్పాడా నీ నాథుడు? ఎంత కపడంతో ఉన్నాడమ్మా, అసలు నీ పైన ప్రేమ కదా, నా భర్తకు నాపై ఎంతో ప్రేమ అని చెబుతూ ఉంటావు. ఇసుమంతైనా నీపై ప్రేమ ఉన్నదా తల్లి? కాస్త ఆలోచించు అని దుర్బోధన చేస్తూ ఉంటే చెప్పగా ఎవరికైనా సరే మంచి బుర్రకెక్కదు కానండి, చెడు మాత్రం బాగా తలకెక్కుతుంది. ఇలాంటి మంథరులు ఉంటారు సుమా అని రామాయణంలో ఈ పాత్రను తెలియజేసింది. ఎందుకంటే ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. అంచేత ఇలాంటి పాత్ర కూడా, ఇలాంటి మంథరు చాలామంది ఉన్నారు. అందువలన నిర్మలమైనటువంటి కైక హృదయాన్ని దుర్బోధన చేస్తా అలా పాడు చేస్తూ ఉంటే ఆలోచనలో పడిందటండి ఆ కైకేయి. ఈ మంథర చెబుతున్నది నిజమేనా, నా మంచి కోసమే చెబుతోందా అని ఆలోచిస్తోందట. అన్నదిని కైకయు పింత తలయోచి ఆ మంథర కనని అంతట ఆ కైక నిజమే, మంథర ఏదో నా మంచిని కోరి చెబుతోంది, కొంత ఆలోచించాలి. నిజమే, అవును మంథర, రాజధర్మ ప్రకారంగా పెద్దవాడైనటువంటి రాముడికే కదా పట్టాభిషేకం జరగాలి. మరి నా కుమారుడు భరతుడు చిన్నవాడు, నేను ఎలా అడగగలను అనేసరికి, అమ్మా దీనికి ఒక ఉపాయం ఉన్నది. ఒకానొకప్పుడు శంబరాసురుడనే రాక్షసునితో నీ భర్తకు యుద్ధం సంభవించింది. అతను వెళుతూ నిన్ను కూడా తీసుకుని వెళ్ళాడు సహాయంగా. నీ భర్త యుద్ధ సమయంలో మూర్ఛిల్లినప్పుడు నీవు ఆ యుద్ధాన్ని పూర్తి చేశావమ్మా. చాలా ఆనందించినటువంటి దశరథుడు నీకు 2 వరములు ఇస్తానన్నాడు. ఆ 2 వరములు అవసరమైనప్పుడు కోరుకుంటానని ఆనాడు చెప్పావు. ఆ విషయం నాకు చెప్పావు కదా, నాకు బాగా జ్ఞాపకం ఉన్నదమ్మా. ఎందుకంటే అసలు వాళ్ళకి జ్ఞాపకం ఉండదు కానీ వీళ్ళకి జ్ఞాపకం పెట్టుకుంటారన్నీ కూడా. అందుచేత ఇప్పుడు అవసరం వచ్చిందమ్మా. ఆ 2 వరములు ఇప్పుడు నీ నాథుడు వస్తాడు కదా, నీ నాథుని కోరుకో. ఆ 2 వరములు ఏమిటో తెలుసా? మొట్టమొదటి వరము భరతునకు పట్టాభిషేకం. ఇక 2వ వరము 14 సంవత్సరములు రామచంద్రమూర్తికి అరణ్యవాసం. ఈ 2 వరములు కోరుకోమ్మా, నీకు మంచి జరుగుతుంది తల్లి, నా మాట అని ఆ మంథర అలా చెబుతూ ఉంటే చాలా సంతోషపడిందట కైక. నిజమే సుమా, నా భరతుడు తప్పకుండా రాజవుతాడు, ఇప్పుడే నా నాథుడు వస్తాడు, నా మాట ఎప్పుడూ జవదాటడు. ఎంత మంచి ఉపాయం చెప్పావే
ఎప్పుడో నేను మరచిపోయిన విశేషం జ్ఞాపకం చేశావు అంటూ ఒక్కసారి ఆమె దగ్గరగా తీసుకొని గిరగిరా తిప్పి మంచి ఉపాయమే చెప్పినాగే మంటరా మంచి ఉపాయమే చెప్పినాగే ఏ మరచిపోయే మాట శభాష్ మంచి ఉపాయమే చెప్పినాగే ఏ మరచిపోయే మాట శభాష్ 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 మంచి ఉపాయమే ఇప్పుడు రాగాలు కొత్త రోగాలు వస్తున్నాయి. ఎందుచేత అంటే దాని మీద అనురాగంతో పాడాలి, ప్రేమ కలిగి గానం చెయ్యాలి. ఒకసారి జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. మందార ఎంత మంచి ఉపాయం చెప్పారే, ఎప్పుడో మరచిపోయిన విశేషాన్ని జ్ఞాపకం చేసావు సుమా. ఆహా, నీ ఉపకారం, నీ మేలు నేనెన్నటికీ మరవలేదు. చూడు, ఇప్పుడు నా నాథుడు వస్తాడు, గోరంతలు కొండంతలు చేసి నా విశేషమంతా చూపిస్తాను. తెల్లవారితే నా కుమారుడైన భరతునికే పట్టాభిషేకం జరుగుతుంది సుమా అని ఆ కైకేయి ఏం చేసి
కదా, ఆ పట్టు చీర కాస్త విప్పేసింది, మాసిన చీర ధరించింది, నగలు తీసివేసి జుట్టు విరియబోసుకొని ఆ కైక అలక గృహానికి వెళ్ళిపోయిందట. వాళ్ళు రాజులు కదండి, అలగడానికి ఒక గృహం, కూర్చోవడానికి అన్నీ గోల్డెన్ ఇల్లులు. అలక గృహానికి వెళ్ళి ఆ నేలపై పరుండి ఆకస్మికమైనటువంటి దుఃఖాన్ని అభినయిస్తోంది. వాలకం అన్నారు దాన్ని, వాలకం వేసిందట. వచ్చి రానటువంటి ఏడుపు ఏడుస్తోంది. అలా ఏడుస్తూ ఉంటే ఇంతలో ముసలి దశరథుడు వస్తున్నాడు. ఆ ముసలి దశరథుడు భార్యతో పాపం సంతోషంగా చెప్పాలని పాపం వస్తున్నాడు ఆయన. ఆ కైక గృహమంతా కూడా చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా చీకటిగా ఉంది. ఏమిటిది, ఎప్పుడూ లేదు ఈ వాతావరణం, ఎప్పుడు నేను వచ్చినా ఆనందంగా ఎదురుగా వచ్చి సంతోషంగా నా కౌగిలిలో ఇమడిపోతుందే కైక. కైక రాకలేదు. ఈ ప్రదేశం కూడా చాలా, అంతఃపురం అంతా కూడా చీకటిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఏం జరిగిందో అని మెల్లమెల్లగా వస్తూ ఉంటే మంథర వలన కైక అలకపురంలో ఉన్నదని తెలుసుకున్నాడు. ఒక్కసారి గుండె గుబేమన్నది ఆయన. ఏం జరిగిందో గబగబా వెళ్ళాడు ఆయన. అసలే ముద్దుల భార్య, ఎందుకు అడిగిందో ఏం జరిగిందో అని ఆతృత పడుతున్నాడు ఆయన. అలా మెల్లగా వెళ్ళేసరికి ఆ జుట్టు విరియబోసుకొని వచ్చి రానటువంటి ఏడ్పు నటిస్తున్నటువంటి ఆ కైకను చూచి పాపం తలరిల్లిపోయాడండి. అసలే ప్రేమ. ఆయన అంటాడట నారాయణదాస్ గారు, చూడండి, చీకటి గదిలో ఏల పరుంటివి చెప్పవే చీకటి గదిలో నేల పరుంటివి చెప్పవే ఏమిటి ఈ చీకటి గదిలో ఇలా నేలపై పరుండి ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు? కైక, ఎవరైనా ఏమైనా అన్నారా? నాతో చెప్పు, వారిని ఎవరి ఇంటికి అతిథిగా పంపిస్తాను. నీవు సంతోషపడుటకు కైక నా ప్రాణములైనా అర్పిస్తాను. కైక, ఏం జరిగిందో చెప్పు కైక.
చేతులు విదల్చిందండి. అలా విదల్చి అంటోంది, విడు విడు నన్ను నీ ప్రేమ తెలిసే చాలు. చాలండి, మీ కథ ప్రేమ అంతా నాకు బాగా అర్థమైంది. విడు విడు నన్ను ప్రేమ తెలిసే చాలు, విడు విడు నన్ను తెలిసే చాలు. విడు విడు నన్ను తెలిసే చాలు. అని భర్త చేతులు విదల్చి, చాలు చాలండి, ఇన్ని నాళ్ళు నాపై ఎంతో ప్రేమతో ఉన్నారని నమ్మి మోసపోయాను. ఇంత కపట ప్రేమయా నా పైన. అయినా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అట కదా. అవునవును కైక, అది చెప్పడానికి వచ్చాను కైక. నీవు చాలా సంతోషిస్తావు కదూ. చాలండి చాలు, ఈ వార్త కూడా ఇప్పటివరకు నాకు తెలియలేదు. అయినా భరతుడు శత్రుఘ్నుడు ఇక్కడ ఈయన సమయం చూసుకొని పట్టాభిషేక నిర్ణయం గావించారు. అయినా ఇదంతా ఎందుకండి? ఒకానొకప్పుడు నాకు 2 వరములు ఇస్తానన్నారు. మీకు జ్ఞాపకం ఉన్నదా? ఎంత మాట అన్నావు కైక. ఆనాడు నా ప్రాణములు నిలబెట్టావు, ఎలా మరిచిపోగలను? ఇప్పుడు అడుగు ఇస్తానన్నారు ఆయన. అలాగా మాట తప్పరు కదా, ఏమడిగినా ఇస్తారా? తప్పకుండా ఇస్తాను కైక, తప్పకుండా అడుగు. వెంటనే భర్త కౌగిలిలో చేరిందండి. ఆవిడంటుందట, వాగినడుగుటకు దరి వచ్చేడు, వాగినడుగుటకు దరి వచ్చేడు, రాజు నమరాజు భరతుని రాముని 14 ఏళ్ళుంచు తానలో నందవనబడగా, నిలుపు సత్యము నా ప్రాణములు సరిగా, చేరిన కైక అంటోంది, స్వామి మరేమీ లేదు, ఆనాడు ఇస్తానన్నటువంటి 2 వరములు ఏమిటో తెలుసా? రామునకు జరగబోతూ ఉన్నటువంటి పట్టాభిషేకం నా కుమారుడైన భరతునకు జరగాలి. శ్రీరామచంద్రమూర్తికి 14 సంవత్సరములు అరణ్యవాసం అని అడిగేసరికి కుప్పమని కూలిపోయాడండి ఆ దశరథుడు. ఆనాడు విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రమూర్తిని యాగరక్షణకు పంపించమంటే ఎంత తల్లడిల్లిపోయాడో అంతకన్నా అధికంగా కుప్పకూలి వలవలా ఏడుస్తూ, కైకా నిజముగా నీవేనా? ఈ కోరిక కోరుతున్నావా? నా రాముని విడిచి క్షణమాత్రం కూడా నేను బ్రతకలేని. రామునికి 14 సంవత్సరములు అరణ్యవాసము. కైక కైక, నా మాట విను కైక, రాముడికి అంత శిక్ష వేయకు కైక, నా మాట విను కైక అని ఆ కైకులు బ్రతిమలాడుతూ ఉంటే, ఇదేనండి ఇక్ష్వాకుల ధర్మము. 2 వరములు ఇస్తానన్నారు, తీరా కోరేసరికి భరతునికి రాజు చేయడానికి ఒప్పుకుంటున్నారు. కానీ రాముని 14 సంవత్సరములు అరణ్యవాసానికి పంపించమంటే అలా గుర్తిస్తున్నాడే. ఏది ఏమైనా నా కోరికలు తీర్చవలసినది. అంతేనండి కొంతమంది ఆడవాళ్ళు
ఎప్పుడైతే అలా పట్టుదల పట్టిందో చూపు మాత్రమే మిగిలి కన్నీరు గార్చుచు రామా రామా అంటూ ఆ దశరథుడు అప్పటికే మూర్ఛిల్లుతున్నాడు, అప్పటికే తెప్పరిల్లుతున్నాడు. రామచంద్రమూర్తిని తలంచుకుంటూ, నాయనా నీకెంతటి శిక్ష వేసింది నీ పిల్లలు, చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసింది, 14 సంవత్సరములు అరణ్యవాసానికి పంపించమని నన్ను కోరుకుంటుందయ్యా. ఈ కోరికని నేను ఎలా తీర్చగలను అయినా, రామా రామా అంటూ అలా మూర్ఛిల్లాడట. ఏమీ పట్టించుకోకుండా కైగా రత్నాలతో పొదగబడినటువంటి ఆ స్తంభాన్ని ఆనుకొని ఆవిడ గర్భంగా నిలువబడింది. ఆ తల్లి కాళరాత్రి వలె గడిచిందట. ఆ రాత్రి వల్లున తెల్లవారేసరికి మంగళ స్నానాలు చేయించారు. ఆ సీతారాములను చక్కగా అలంకారం చేసి మంగళ వాద్యాలతో పట్టాభిషేక మందిరానికి తీసుకొని వచ్చారు. ప్రజలందరూ కూడా కన్నార్పకుండా సీతారాములనే చూస్తున్నారండి. మనసు నిండా ఆ రామచంద్రమూర్తిని నింపుకున్నారు. నిజమే, ఎందుచేత అంటే భగవంతుని చూచినప్పుడే ఆ ఆనందం కలుగుతుంది. అలాగే మరి అన్నమయ్య వారు మొట్టమొదటిసారిగా ఆ వెంకటేశ్వర స్వామిని చూచినప్పుడు అలాంటి పులకింత కలిగిందట. అందుచేత ఆనందంతో గానం చేశాడు ఆయన. పురుషోత్తమ 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 పుడగంటి వయ్యాని
వేల సంకీర్తనలు రచించినటువంటి మహావాగ్గేయకారులు తాళ్లపాక అన్నమయ్య వారు, అలాగే పురంధరదాసు గారు, రామదాసు గారు, త్యాగయ్య వారు, ఇంతమంది నడయాడినటువంటి పుణ్యభూమిపై మనం పుట్టడం, మనం నడవడం మన జన్మ సుకృతం కదా. అందుచేత చాలా చాలా ధన్యవాదాలు. ఈ వాగ్గేయకారులు అందరినీ ఒక్కసారి తలంచుకోవాలి. ఒక్కసారి జై శ్రీమదిందిరారమణ గోవింద గోవింద, ఒక్కసారి కాస్త సౌండ్తో అనండి. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. మనం పలకమన్నప్పుడు పలకదు ఈ గొంతుక, అందుచేత పలికినప్పుడే పలకాలి. అవయవాలన్నీ కూడా ఇచ్చాడు పరమాత్మ. ఈ అవయవాలన్నీ కూడా ఉపయోగించుకోవాలి, లేకపోతే వృధా అవుతాయి. నారాయణదాసు గారు అంటారు, కన్నులుండి నినుగాంచగోరని వాని కన్నం గుడ్డివాడు మేలు నాకయుండిగా నిను సన్నుదించగోని వాని కన్నం మూగవాడు మేలు కరములుండియు నిను కైసేయనొల్లని వాని కన్నం సొట్టవాడు మేలు ధనము గల్గియు నీదు దాసులకివ్వని వాని కన్నా పేదవాడు మేలు నీవు దళంచకున్న బలుదుల కన్నన్ నీవు దళంచకున్న బలుదుల కన్నన్ పశువులేనను మేలు పరమ పురుష భక్త పారిజాత భవ్య గుణవ్రాత విగత కృష్ణ వేద వేద్య కృష్ణ కైక యొక్క గృహములో దశరథుడు ఉన్నాడు. వెంటనే రమ్మనమని వార్త వచ్చింది. ఏదో జరిగిందనుకున్నాడు సుమంత్రుడు. వెంటనే రామచంద్రమూర్తికి తెలియజేశాడు, నాయన కైకాంతపురంలో మీ తండ్రి గారు ఉన్నారట, వెంటనే రమ్మన్నారు అనేసరికి రామచంద్రమూర్తి వెళ్ళాడు కైకాంతపురానికి. అక్కడ పరిస్థితి చూచాడండి శ్రీరామచంద్రమూర్తి. ఎప్పుడు కలకలలాడుతూ ఉన్నటువంటి అంతఃపురం కళావిహీనంగా ఉన్నది. ఒకవైపున తండ్రి మూర్ఛిల్లి ఉన్నాడు, ఒకవైపు తల్లి పినతల్లి కైక చాలా గర్వంతో తల ఊచుతోంది, చులకనగా చూస్తోంది. గబగబా తండ్రి దగ్గరకు వెళ్ళాడు, ఆ పాదాలకు నమస్కరించాడండి రామచంద్ర ప్రభు. ఒక కనురెప్పైనా ఎత్తి చూడకుండా ఆ దశరథుడు రాముని చూచి ఏడుస్తున్నాడట. అలా ధారాపాతంగా కన్నీళ్లు పారుతూ ఉంటే ఏం జరిగిందో తెలియక రాముడు కొన్ని పినతల్లిని అడుగుదాం అని ఆమె వైపు చూస్తే ఆవిడ చూపేమిటో చులకనగా కనిపించిందట రామచంద్రమూర్తి. అంతా చూచి తనలో తానే బాధపడ్డాడు. నేనేదో తప్పు చేశాను, అందుచేత మా తల్లిదండ్రులు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఏదో తప్పు చేసే ఉంటాను అని తనలో తాను వితర్కించుకుంటూ ఆ నారాయణదాసు గారు చూడండి, అపచారమేదైనా ఆచరించితినా, నేనేమైనా అపచారం చేశాను, ఎందుకు ఇలా నా తండ్రి నా పిల్లతల్లి ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నా మనసులకు ఎంత బాధ కలుగుతుంది. అపచారమేదైనా ఆచరించితినా
నా తల్లిదండ్రులు ఎందుకు ఇలా నా ఎడల ప్రవర్తిస్తున్నారు? ఏదో జరిగింది. శిరస్సైనా ఎత్తకుండా నన్ను చూడకుండా పదే పదే దుఃఖిస్తున్నాడే నా తండ్రి అని ఇలా తనలో తానే బాధపడుతూ ఉంటే రామచంద్రమూర్తిని చూచినట్టే ఆ కైక అంటోంది, అన్ని తెల్లపోయితు రామచంద్రునకు కైక పలికెను. బాధపడుతున్న రాముని చూచి పినతల్లి కైక అంటోంది, నాయన ఎందుకులా బాధపడతావు? అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలియక బాధపడుతున్నావు కదా. ఏమీ లేదయ్యా, మీ తండ్రి గారు ఒకానొకప్పుడు నాకు 2 వరములు ఇస్తానన్నారయ్యా. ఇప్పుడు సమయం వచ్చిందని ఆ 2 వరములు నేను కోరుకున్నాను నాయన. ఆ వరములు ఇయ్యలేక అలా బాధపడుతున్నారయ్యా. అంతే నాయన, అంతే జరిగింది, ఏమీ జరగలేదు అనేసరికి రామచంద్రమూర్తి అంటాడు, 2 వరములు తీర్చలేక నా తండ్రి బాధపడుతున్నాడా? అమ్మా, నా తండ్రి తీర్చలేనటువంటి ఆ 2 వరములు నేను తీరుస్తానమ్మా, తప్పకుండా కోరుకో అన్నాడు. అవును నాయన, నీవు ధర్మమూర్తివి, తప్పకుండా నీ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తావు నాయన, నాకు తెలుసును. ఏమిటో తెలుసా? మొట్టమొదటి వరము, నీకు ఈ రోజున పట్టాభిషేకం అట కదా. నా కుమారుడైనటువంటి భరతులకు పట్టాభిషేకం కోరుకున్నాను నాయన. ఇక 2వ వరము, నీకు 14 సంవత్సరములు అరణ్యవాసం కోరుకున్నాను. ఇంతే నాయన, స్వల్పమైనటువంటి కోరికలు సుమా అని తెలియజేసరికి ఒక్కసారి ఆ తల్లి పాదాలపై పడిపోయాడండి. అమ్మా, చిన్ననాటి నుండి నన్ను పెంచి పెద్ద చేశావు తల్లి. ఆహా, నా పైన నీకెంత ప్రేమ! 14 సంవత్సరములు ఎటువంటి రాజ్యభారం లేకుండా మహాగుణుల యొక్క సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని నాకు కలగజేస్తున్నావా తల్లి? తల్లి అంటే నీవేనమ్మా అన్నాడు రామచంద్ర ప్రభు.
అందుచేతనే దుఃఖాన్ని సుఖాన్ని ఒకే విధంగా తీసుకుంటాడు శ్రీరామచంద్రమూర్తి. అందువలన ఆ తల్లి పాదాలపై పడి కృతజ్ఞతలు తెలియజేశాడట. తప్పకుండా తీరుస్తానమ్మా అన్నాడు. అలాగే నాయన నాకు తెలుసును కదా. సరే, తండ్రి గారికి నచ్చ చెప్పడానికి వెళ్ళాడు ఆయన. తండ్రి, ఇవి స్వల్పమైన కోరికలే కదా, తప్పకుండా 14 వత్సరములు 14 నిమిషముల వలె గడిపి వచ్చేస్తాను. మీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. తండ్రి, నాకు ఆజ్ఞని అని తండ్రి పాదాలకు నమస్కరించేసరికి ఆ రాముని ఒక్కసారిగా దగ్గరగా తీసుకొని బోరుమని విలపించాడండి. నాయనా రామ, 14 వత్సరములు నిన్ను విడిచిపెట్టి ఉండగా నా చిన్ని తండ్రివే రామచంద్ర, ఈ ప్రాణం ఉండు నాయన, నన్ను వదిలి వెళ్ళకు నాయన. రామ, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు నాయన. ఎటులా విడతును నిన్ను పోతా ఏమనందును కుల పవిత్ర. ఎటులా విడతును నిన్ను పోతా ఏమనందును కుల పవిత్ర. ఎటులా విడతును నిన్ను పోతా. కోరింది కానీ నన్ను మాత్రం విడిచిపెట్టి వెళ్ళకు నాయన అని ఆ కొడుకుని విడిచిపెట్టలేక అలా గట్టిగా పట్టుకున్నాడట. తండ్రి కన్నీరు తుడిచాడండి రామచంద్రమూర్తి. తండ్రి బాధపడవద్దు, మన విశ్వాసులు ధర్మాన్ని అనుసరించి మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి కదా. అందుచేత నిమిషమాత్రములో నేను వచ్చేదను, ఈ 14 వత్సరములు నిమిషములనే గడిపి వచ్చేస్తాను, తండ్రి అనుమతించండి అని తండ్రి పాద పద్మములకు నమస్కరించాడు. ఆ పినతల్లి వద్ద సెలవు తీసుకున్నాడు. పినతల్లి అంటోందట, ఆయన అరణ్యానికి ఆభరణాలు ఎందుకు, ఈ నార బట్టలు కట్టుకొని వెళ్ళుట మంచిది కదా అనేసరికి సమస్తము కూడా ఆభరణాలన్నీ కూడా విసర్జించాడు. నార చీరలు, ఆ నార బట్టలు కట్టుకున్నాడు. మునివలే వేషాల్ని మార్చుకున్నాడండి. అక్కడ నుండి ప్రయాణమై ఆ సభలోనికి వచ్చాడట. అందరూ ఆశ్చర్యపోయారు. సర్వమంగళముగా అలంకృతుడైనటువంటి రామచంద్ర ప్రభు ఇలా వచ్చాడేమిటి, ఏం జరిగింది అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
వెంటనే శ్రీరామచంద్రమూర్తి సీత వద్దకు వెళ్ళాడు. సీత, ఒక్క మాట విను. నా తల్లిదండ్రుల ఆజ్ఞ ప్రకారంగా నేను 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళుతున్నాను. సీత, నీవు ఇచ్చటనే ఉండి నా తల్లిదండ్రులకు భక్తితో సేవలు చేయి అనేసరికి ఒక్కసారి ఆ పాదాలపై వాలిపోయిందండి ఆ జానకీదేవి. స్వామి, ఇది మీకు ధర్మమా? భక్త ఎక్కడ ఉంటే అక్కడ భార్యకు స్వర్గము కదా. నీటను జీవిస్తున్న చేపను ఒడ్డున వేస్తే బ్రతుకగలదా స్వామి? నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి స్వామి. మీరు లేనటువంటి ఈ జీవితమే నాకు అనవసరం కదా. జీవితేశ, నా ప్రాణాన్ని మీ పాదాల చెంతనే విడిచిపెట్టేస్తాను స్వామి. నన్ను విడిచి వెళ్ళవద్దు స్వామి అని తన కన్నీటితో ఆ పాదాలు కడుగుతూ ఉంటే సునిశితమైనటువంటి ఆ సీత హృదయాన్ని అలా బాధ పెట్టినందుకు చాలా నొచ్చుకున్నాడండి రాముడు. సరే సీత, బాధపడకు, నాతో తప్పకుండా రా అని ఒప్పుకున్నాడు ఆయన. అలా ఒప్పుకున్నాడు. సరే, ఇంతలో లక్ష్మణస్వామి వచ్చాడు. ఆయన అంటాడు, అన్నయ్య, మీరిరువురు ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గం. ఎవరు మీరు? నా తల్లిదండ్రులు. అందుచేత చిన్ననాటి నుండి కూడా ఏనాడు కూడా మిమ్మల్ని విడిచి నేను బ్రతకలేదు. అన్నయ్య, తప్పకుండా మీతో వస్తానన్నాడు. లేదు నాయన, ముదుసరి లేనటువంటి తల్లిదండ్రుల దగ్గర ఎవరు ఉంటారు? అందుచేత నీ ఇచ్చటనే ఉంది, తల్లిదండ్రుల బాధ్యతను వహించు అన్నాడు. లేదన్నయ్య, వదిన కాదు, నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టి బ్రతుకులేదు. మీరు తీసుకుని వెళ్ళకపోతే ప్రాణత్యాగం చేసుకుంటానన్నాడు ఆయన. వెంటనే లక్ష్మణస్వామి ఆ మాటలకు రామచంద్రమూర్తి సరే నాయన అని సమ్మతించాడు. సీతా లక్ష్మణులతో రామచంద్ర ప్రభు కౌసల్య అంతఃపురానికి వెళ్ళాడు. ఆవిడ పాపం ముత్తైదువులను అందరినీ సిద్ధం చేసిందట. నా రాముడు పట్టాభిరాముడు అవుతాడు, ఏలుగునెక్కి ఊరేగి వస్తాడు, ఆఖరికి ముత్తైదువులతో ఆశీర్వాదాన్ని అందించాలని సిద్ధంగా ఉంచిందట. రామచంద్రమూర్తి యొక్క వేషాన్ని చూసినటువంటి ఆ తల్లి చల్లడిల్లిపోయిందండి. ఏం జరిగింది నాయనా? ఏమిటి వేషము? ఎంతో గొప్పగా చక్రవర్తి వలె వస్తావని ఊహిస్తే ఇలా వచ్చావే నాయనా, ఏం జరిగిందయ్యా అని ఆ రామచంద్రమూర్తిని అడిగితే జరిగిన విశేషమంతా చెప్పాడు ఆయన. వలవలా ఏడ్చిందండి ఆ కౌసల్య. రామ, ఈవు లోకైక వీరుండ ఏమిరుగుదు కొడుకా, నీకేడ నుండి నన్ను కొడువలేదు. నీ తండ్రి నింపాయు కారణమునా, నీ తండ్రి నింపాయు కారణమునా, బ్రతుకజాలడోచు బ్రతుకజాలడోచు నే మగచుదానా. నీవు లోకైక వీరుడు, ఎక్కడ ఉన్నా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదయ్యా. కానీ రామ, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? నీవు దూరం ఒకట చేసి నీ తండ్రి బ్రతుకుడేమో అని బాధపడుతున్నాను నాయన. రామ, శుభంగా వెళ్ళు నాయన అని ఆ తల్లి పాపం ఆశీర్వదించలేక ఆ సీతారాములను లక్ష్మణస్వామిని ఆశీర్వదిస్తే తల్లి కన్నీరు తుడచాడైన. సెలవు తీసుకున్నాడు. సుమిత్ర అంతఃపురానికి వెళితే ఆవిడ అంటోందట, రామా, విధిని దాటవాటం కాదు కదా అని తన కుమారునికి ఆజ్ఞ చేసిందండి ఆవిడ. లక్ష్మణ, ఏ తల్లి అయినా అలా ఆజ్ఞ చేస్తుందా? రాముడు వెళితే వెళ్ళాడు కానీ నా కుమారుడికి ఎందుకండి అంత కర్మం అనుకుంటారు ఎవరని. ఏ తల్లి అలాగే అనుకుంటుంది. ఆవిడందట, నాయనా, సీతారాములను నన్ను నీ తండ్రిగా భావించు, తల్లిదండ్రులుగా భావించు, ఆ అరణ్యాన్ని అయోధ్యగా భావించు. 14 సంవత్సరములు నిద్రను ఆహారాన్ని విడిచిపెట్టు,
చాలా జాగ్రత్తగా కాపాడి పదిలముగా సీతారాములను తీసుకొనిరా అని ఎప్పుడైతే ఆ తల్లి సుమిత్ర అలా ఆజ్ఞ చేసిందో లక్ష్మణస్వామి నమస్కరించాడు. అమ్మ బ్రతికించావు, ఎక్కడ వెళ్ళవద్దు అంటావేమోనని భయపడ్డానమ్మా, నన్ను రక్షించావమ్మా అనుకున్నాడు. వెంటనే లక్ష్మణస్వామి ఆ రామచంద్రమూర్తితో సీతా మహాలక్ష్మితో వెళ్ళారు. కనక రథాన్ని సిద్ధం చేశాడట సుమంత్రుడు. ఆ కనక రథాన్ని అధివసించాడు. ప్రజలందరూ బారులు తీర్చేశారండి. రామా వెళ్ళవద్దు, నిన్ను విడిచిపెట్టి అయోధ్యలో ఉండలేము, రామా నీతో పాటు మేము కూడా వచ్చేస్తాం అని ఏడుస్తూ ఉన్నారటండి. ఆ ప్రజలందరూ కూడా వారందరికీ ఒక్కటే మాట చెప్పాడు, తల్లిదండ్రుల ఆజ్ఞ నెరవేర్చుట కన్నా కుమారులకు పరమావధి ఉన్నది. ఓ ప్రజలారా, మీరు విచారపడవద్దు, నేను నా తల్లిదండ్రుల ఆజ్ఞను నెరవేర్చి త్వరితగతిలో వస్తాను అని వారికి నచ్చజెపితే వారు వింటారా? ప్రజలందరూ రామునిపై ప్రేమతో ఆ రథాన్ని వెంబడిస్తూ ఉంటే కొంత దూరం వచ్చిన తరువాత వశిష్ఠుల వారు ఎదురుపడ్డారు. నాయనారా, రాముడు ఎవరనుకుంటున్నారు? మహావిష్ణువు అవతారం, మీరందరూ కూడా వెనక్కి వెళ్ళండి నాయన, అతనితో పాటు వెళ్ళవద్దు సుమా, రాముడు త్వరితగతిని వస్తాడు, దుష్ట సంహారం చెయ్యడానికి భూమిపై అవతరించాడు అని ప్రజలందరికీ నచ్చజెప్పి వెనుకకు పంపించాడు వశిష్ఠుల వారు. ఇలా శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ కనక రథం వాయువేగ మనోవేగాలతో వెళుతోందట. అలా వెళ్ళి సాయాన్న సమయానికి చల్లని సరయూ నది చేరుకున్నారు. ఆ నదిని చేరుకునేసరికి రాత్రి విశ్రమించారు. బల్లున తెల్లవారింది. సుమంత్రుడు ఇక వెళ్ళి వస్తానన్నాడు, సెలవు తీసుకున్నాడండి ఆ సుమంత్రుడు. అయితే సుమంత్రుడు వెళ్ళిన తరువాత ఆ గంగానది ఆవలి ఒడ్డున ఒక మహాభక్తుడు ఉన్నాడండి. అతని పేరు గుహుడు, నిషాధపతి. అతను ఎప్పుడో విన్నాడు మహామునుల వలన, మహావిష్ణువు రాముని యొక్క అవతారాన్ని ధరించి ఈ గంగానది మీదుగా వెళతాడు, రాక్షస సంహారం చేస్తాడు అని విన్నాడు ఆయన. అందుచేత ఆనాటి నుండి కూడా ఉపవసించి ఆ భజన చేస్తున్నాడట. శ్రీరామచంద్రమూర్తిని గురించి గానం చేస్తూ ఉన్నాడట. నిత్యం కూడా ఉపవసించి గానం చేస్తున్నాడు. మనం కూడా ఒక చక్కగా రామదాసు గారి కీర్తన పాడదాం. ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామములో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఓ రామ నీ నామములో రుచిరా.
ఉపవసించి రామచంద్రమూర్తి వస్తాడు, రామ దర్శనం చేద్దామని ప్రతినిత్యం రాముని కోసం అలా జపిస్తున్నాడు ఆయన. ఇంతలో సేవకుని వలన రామచంద్రమూర్తి ఆవలి ఒడ్డున వచ్చినట్లుగా తెలుసుకుని పెళ్ళుగినటువంటి ఆనందంతో పరుగు పరుగును వచ్చాడు ఆయన. వచ్చి శ్రీరామచంద్రమూర్తిని చూచాడు. ఎంతో ఆనందం కలిగిందట ఆ భక్తుడైనటువంటి ఆ గుహునకు. రామా, ఇన్ని నాళ్లకు నా పైన దయ కలిగినదా స్వామి అన్నాడు. వెంటనే చక్కగా పడవను అలంకారం చేశాడటండి. రకరకాలైనటువంటి పుష్పములతో ఆ నావను అలంకరించాడు. రామా, పరమ పవిత్రమైనటువంటి గంగాజలంతో పూర్ణ ప్రక్షాళనం చేస్తానని ఆ పవిత్రమైనటువంటి గంగతో రామచంద్రమూర్తి యొక్క పాదాలను ప్రక్షాళనం చేసి పాదతీర్థాన్ని శిరస్సును చల్లుకున్నాడు ఆయన. అలా చల్లుకొని, రామా, ఇప్పుడు నా నావను ఎక్కమని ఆహ్వానించాడు. సీతాదేవిని ముందుగా కూర్చుండబెట్టి తరువాత తాను అధివసించాడు. లక్ష్మణస్వామి కూడా కూర్చున్నాడు. ఆ పడవను నడుపుతూ ఉన్నాడటండి గుహుడు. హాయిగా ప్రశాంతంగా నావ వెళుతోంది. అలా వెళుతూ ఉంటే గంగా సీతాంబు కణములు ఆ అమ్మవారిని తడుపుతూ ఉంటే హాయిగా ప్రశాంతంగా వెళుతోందట ఆ నావ. అలా వెళుతూ ఉంటే కన్నుల నిండుగా సీతారాములనే చూస్తున్నాడండి గుహుడు. ఒకవైపు చూపు తప్పితే ఆ రామ దర్శనం ఎక్కడ పోతుందోనని మనసు నిండుగా రూపాన్ని నింపుకున్నాడు. ఆ శ్రీరామచంద్రమూర్తిని చూస్తున్నాడట భక్తుడైనటువంటి గుహుడు. అలా వెళ్ళిన తర్వాత ఆవలి ఒడ్డునకు చేరుకున్నారు. అక్కడ శృంగివేరభవాసులు సీతారాములను పూజించారు, భక్తితో ప్రార్థించారు. రామచంద్రమూర్తి అనుకుంటున్నాడు, ఇతనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలి అని తన పరమ పవిత్రమైనటువంటి ముద్రికను గుహుని యొక్క హస్తం అందించాడు. ఆ ముద్రికను చూచాడండి ఆయన. రామా, ఈ ఉంగరం నాకెందుకయ్యా, నేనేం చేసుకుంటాను? రామచంద్ర సీతామనోహర రఘుకుల జలది శశి
అయ్యా నేనేం చేసుకుంటాను? ఎంత వాడవు నీవైనా, నీవెంత గొప్పవాడవైనా వృత్తి ఒక్కటే మనకు, నీ వృత్తి నా వృత్తి ఒక్కటేనయ్యా అన్నాడు. ఎట్లాగట? ఏనుండే గంగ దాటినట్లు, ఏనుండే గంగ దాటినట్లు నందరింపించు నీ భవార్ణవము నుండి రమ్య గుణ సాంద్ర నిష్ఠాంద్ర రామచంద్ర. ఎంత బాగా చెప్పాడండి. బేగడ పాలమేగడ అన్నారు. అందుచేత బేగడలాగా అట్లాగా ఉంటుంది, శంకరాభరణానికి దగ్గరగా ఉంటుంది. అంచేత ఎంత గొప్పవాడవైనా నీ ఉద్యోగం నా ఉద్యోగం ఒక్కటే అన్నాడు. ఏమిటట? దాటినట్లు, ఎట్లాగైతే నేను నిన్ను గంగలు దాటించానో ఈ సంసార సముద్రం అనే ఈ సంసార సముద్రాన్ని దాటించు రామచంద్ర అని రామచంద్రమూర్తికి తెలియజేస్తే చాలా సంతోషించాడు. శ్రీరామచంద్రమూర్తి సంసారం అనే ఈ సముద్రం నుండి నన్ను దాటించు రామచంద్ర. అలాగే నాయన తథాస్తు అన్నాడు ఆయన. వెంటనే ఆ భక్తుడైనటువంటి గుహుని వలన అరణ్య మార్గాలు తెలుసుకున్నాడు. ప్రయాణమైనాడట శ్రీరామచంద్రమూర్తి. అలా ప్రయాణమై భారద్వాజుల వారి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. అక్కడ భారద్వాజ మహర్షుల వారు విందు ఆరగించమని అడిగితే ఈ 14 సంవత్సరములు దాటిన తరువాతనే ఎక్కడైనా ఆతిథ్యాన్ని స్వీకరిస్తానన్నాడు ఆయన. తిరుగుదలలో తప్పకుండా ఆతిథ్యాన్ని స్వీకరిస్తానన్నాడు. తరువాత వెంటనే చిత్రకూట పర్వతం వద్ద వసించమని భారద్వాజ మహర్షుల వారు చెబితే ఆ చిత్రకూట పర్వతం వద్ద ఒక చక్కనైనటువంటి పర్ణశాల నిర్మించుకున్నారు. అక్కడ సీతారామ లక్ష్మణులు సుఖంగా ఉన్నారు. తల్లి సుమిత్ర ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఆ సీతారాములను కన్నుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడండి. ఎలాంటి ఆపద కలుగకుండా ప్రతి నిత్యం కూడా రకరకాలైనటువంటి ఫలములు తీసుకువచ్చి వారికి సమర్పిస్తూ అతి పదిలంగా ఎలాంటి అపాయము రాకుండా ధనుర్బాణములను ధరించి అతి చక్కగా కాపాడుకున్నాడు అమ్మ సుమిత్ర ఆజ్ఞ చేసినట్లుగా. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ఒక్కసారి గోవింద గోవింద హరి భజన